ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2004కి సంబంధించి విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పిలిచి వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ దానిలో ఉన్నటువంటి లోపాలు కానీ ఏమిటి అనే దాని మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినందుకు ప్రప్రథమంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడినటువంటి అనేక మంది చాలా విపులంగా చక్కగా మొన్నటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు విడిపోయిన తరువాత చట్టంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలు తూచా తప్పకుండా అమలు చేయడం విషయంలో కావచ్చు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా ఏ విధంగా అమెండ్మెంట్స్ ద్వారా మనం సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటిది అందరం కూడా ఇప్పటికే ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారేమో పోలవరం వద్దన్నారు, మేమేమో పోలవరం కావాలనే సమస్య ఇంకా దాన్ని ఆరోగ్యకరమైన వాతావరణం కాదేమోనని నాకున్నటువంటి సందేహం. ఎస్, పోలవరం నిజంగానే మీకు ఒక చుక్క కూడా ఉపయోగపడకపోవచ్చు, మాకు బాగా ఉపయోగపడుతుంది. మాది సస్యశ్యామలం అవుతుంది. భారతదేశంలో మేము భాగం, మీరు భాగం. మేము సస్యశ్యామలం అయితే దాని మేరకు మీరు కూడా కొంత